హలో ఫ్రెండ్స్, నేను మౌనిక అండ్ వెల్కమ్ టు బిఎం గార్డెనర్. ఈరోజు వీడియోలో మనం ఈ మొక్క గురించి, ఇంగ్లీష్లో దీని పేరు వచ్చేసి మెక్సికన్ మ్యారీగోల్డ్ అని అంటారు. సో ఇది కూడా బంతిపూలలో చిన్న వెరైటీ అని చెప్పొచ్చు. సో ఈరోజు ఈ మొక్క గురించి మనం తెలుసుకుందాము. సో ఇక్కడ చూడండి, ఇటు సైడ్ అంతా ఈ పువ్వులే. సో ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్నీ బాగా పూస్తున్నాయి. సో కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి. కానీ చూడండి, చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అనేది. సో మంచి అందాన్ని అయితే తెస్తుంది మన గార్డెన్కి అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ ఖచ్చితంగా మనం మన గార్డెన్లో పెంచుకోవాలి. ఎందుకంటే ఈ పువ్వులు కూడా పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి, బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ని, ఫ్లైస్, బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడానికి ఎంతో హెల్ప్ అయితే అవుతుంది. సో చూడండి, చాలా కలర్గా ఉంది కదా. సో ఇలాంటి కలర్ ఫ్లవర్స్ వచ్చేసి ఏంటంటే కొన్ని బీస్ని అట్రాక్ట్ చేసి, సో మనకు తెలుసు కదా, బీస్ వస్తేనే మనకు పాలినేషన్ అనేది జరుగుతుంది. సో చాలా పాలినేషన్ పర్పస్ కోసం మనం ఇలా కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు ఇలాంటి మొక్కల్ని కూడా పెంచుకోవాలి. అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రెడ్ కలర్తో పాటు కొన్ని ఎల్లో కూడా ఉన్నాయి కదా. సో ఇది ఒక వెరైటీ ఉంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఈ మొక్కలు ఇక్కడ అంతా ఈ మొక్కలే. ఒక రెండు మొక్కలు నేను నాటుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇవి నాటుకొని నేను 4 months అవుతుంది. సో 4 monthsకి ఫ్లవరింగ్ స్టేజ్కి అయితే వచ్చింది. సో ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇది చాలా టైం తీసుకుంటుంది ఫ్లవరింగ్ స్టేజ్కి రావడానికి. బట్ చూడ ప్లాంట్ పైన ఎన్ని మొక్కలు, ఫ్లవర్స్. సో ఇది ఒకటి ఒక సింగిల్ ప్లాంట్ అండ్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో చాలా హ్యాపీగా, చూడడానికి చాలా హ్యాపీగా ఉంది కదా. అండ్ కొంతమంది వీటిని డెకరేషన్ పర్పస్లో యూస్ చేసుకుంటారు. అండ్ ఇంకొక యూజ్ ఏంటంటే మనం వీటిని గార్లాండ్స్లో, తర్వాత కొంతమంది ఫంక్షన్స్కి, అలాంటి అంటే కొన్ని ఫంక్షన్స్లలో వీటిని విమెన్స్ పూల్లా పెట్టుకుంటారు, లైక్ కాంబినేషన్ విత్ చామంతి తోటి. సో చాలా మంచి అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. సో చూడండి, కలర్ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇవి. అండ్ మొగ్గలు అబ్జర్వ్ చేయండి ఎంత చిన్నగా ఉన్నాయో. సో ఇది చూడండి ఎంత చిన్నగా, ఎంత టైనీగా ఉందో. అండ్ చెట్టు నిండా పువ్వులే. సో ఇది మన గార్డెన్లో దీన్ని కూడా ఒక బార్డర్ ప్లాంట్ లాగా మనం పెంచుకోవచ్చు. సో చాలా అంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. అండ్ మనకు లేవగానే ఇంటి ముందు ఒక మంచి గ్రీనరీ అని చెప్పొచ్చు. అండ్ ఇటు కూడా కొన్ని బంతి పువ్వులు ఉన్నాయి. అండ్ ఇంకా ఇవి విచ్చుకోలేదు, కానీ ఇదొక వెరైటీ. ఇది మొత్తం అయితే విచ్చుకోలేదండి, ఇలా సగం సగం ఉంది. ఇదొక అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇటంతా నేను పువ్వులు నాటుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ మొక్కని మనం ఎలా పెంచుకోవాలి అండ్ ఎలా కేర్ చేయాలో కంప్లీట్గా తెలుసుకుందాము. సో నేను డ్యూరేషన్ చెప్పాను కదా, 4 months అయితే అవుతుంది ఫ్లవరింగ్ స్టేజ్కి రావడానికి. బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మన గార్డెన్లో ఒక మంచి అట్రాక్టివ్గా ఉంటున్నాయి ఫ్లవర్స్ అనేవి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్క సింగిల్ ప్లాంట్ మీద ఇవి, అంటే మనం సింగిల్ ప్లాంట్ పెడితే అవి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ చేసుకొని చూడండి ఎన్ని సైడ్ బ్రాంచెస్ ఉన్నాయో. సో అలా విపరీతంగా మనకు పువ్వులు ఇస్తూనే ఉంటాయి. అండ్ ఇవి మనం వన్స్ ఈ పువ్వులు బాగా డ్రై అయిపోయినాక వీటి నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ క్రాప్, అంటే మనం నెక్స్ట్ అంటే ఫ్లవరింగ్ కంటిన్యూస్గా మనం ఫ్లవర్ వచ్చేలా మనం నాటుకోవచ్చు మొక్కల్ని. సో మీరు చూడండి ఎంత హెల్తీగా, ఎంత బాగున్నాయో మొక్కలు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ లీవ్సే మనకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి కదా. సో అంటే కొంచెం వెరైటీగా ఉంటాయి ఈ ఆకులు అనేవి. అండ్ ఇప్పుడు మీరు చూడండి, వీటిని నేను నేలలో పెంచుకున్నాను. సో మీరు చూడండి ఇక్కడ మట్టి ఎలా ఉందో. సో చాలా గట్టిగా ఉంది కదా. అండ్ నేను చెప్తాను, ఈ ప్లాంట్స్ ఎటువంటి కండిషన్లో కూడా బ్రతకగలుగుతుంది అండ్ మంచి ఫ్లవరింగ్ కూడా ఇస్తుంది. సో
అంటే మనం రెగ్యులర్గా వాటర్ ఇవ్వకున్నా ఇట్ కెన్ సర్వైవ్. అండ్ మనం టు బి ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ దీనికి ఇవ్వలేదు. సో కొంచెం చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ కొంచెం రెగ్యులర్గా చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఎక్కువ నేను 2 డేస్కి ఒకసారి చేసుకుంటున్నాను. అయినా మొక్క చూడండి ఏమైనా చాలా హెల్తీగా అయితే ఉంది. సో ఇనిషియల్ స్టేజ్లో వచ్చేసి మనం కొంచెం వాటరింగ్ చూసుకోవాలి. అండ్ ఇంకా ఒకవేళ ఇవి అంటే కింద ఇప్పుడు కింద ఒకటి 2-3 మొక్కలు పెట్టుకుంటాం మనం ఒక దగ్గర. సో ఇలా పెరిగిన కొద్ది సైడ్ బ్రాంచెస్ వస్తాయి కదా. సో కుండీలో పెంచుకునేటప్పుడు ఏంటంటే సమ్టైమ్స్ కొన్ని పడిపోతాయి ఇంత లాంగ్ అంటే బరువు అయిపోయి. సో అలాంటప్పుడు మనం కొన్ని స్టిక్స్ ఇచ్చిన సపోర్ట్కి బాగుంటుంది. అండ్ మనం వీటిని ప్లక్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా మొగ్గలు వచ్చి చాలా ఫ్లవరింగ్ అయితే ఇస్తుంది. అండ్ మీరు చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. అండ్ కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లైక్ మనం అంటే ఇలా ఫ్లవర్స్ అంటే బర్డ్స్ స్టార్ట్ అవుతాయి కదా, ఇలా మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు మనం ఈ స్టేజ్లో వాటరింగ్ అనేది కంపల్సరీ రెగ్యులర్గా ఇవ్వాలి. అయితేనే అప్పుడు ఈ మొక్కలు అనేవి అంటే ఈ మొగ్గలు అనేవి బాగా విచ్చుకుంటాయి. అండ్ మంచి హెల్దీగా ఫ్లవర్ కూడా బాగా అంటే కంప్లీట్గా పూయడానికి ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ చూడండి కొన్ని ఇవి డ్రై అయిపోయాయి. సో అండ్ ఇలా చూడండి, సో మనం వాటర్ చేయకపోతే ఇలా డ్రై అయిపోతూ ఉంటాయి. ఈవెన్ దో దే కెన్ సర్వైవ్, కానీ మనం కొంచెం కేర్ తీసుకోవాలి. అండ్ ఎవరికైతే సీడ్స్ కావాలో నాకు టెక్స్ట్ చేయండి, నేను ఇవి సీడ్స్ నేను కలెక్ట్ చేస్తాను. సో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో చాలా మనం సీడ్స్ కలెక్ట్ చేయొచ్చు. సో కావాల్సిన వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇలాంటి మొక్కలు అయితే మనం పెంచుకోవాలి. చూడడానికి అయితే ఎంత మంచి వ్యూ ఉందో కదా. సో చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ ఇదంతా నేను ఈ మొక్కలు పెట్టాను. సో ఒక్కొక్క దగ్గర 2 ప్లాంట్స్ పెట్టాను. అవి ఎంత బుషీగా పెరుగుతున్నాయో మీరే చూడండి. అండ్ ఎన్ని మొగ్గలు ఉన్నాయో. సో మంచి గార్డెన్కి మంచి లుక్ని అయితే తెస్తుంది ఈ మొగ్గలు. సో మంచి ఫ్లవర్స్ కూడా. పెస్ట్ అంటే డిసీజ్ విషయానికి వచ్చేస్తే దీనికి ఎటువంటి ఇప్పటి వరకు డిసీజ్ అయితే అటాక్ అవ్వలేదు. సో చాలా హెల్తీగా అయితే పెరుగుతున్నాయి మొక్కలు. అండ్ చాలా 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 మొగ్గలు అయితే వస్తున్నాయి. అండ్ మంచి బ్లూమింగ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ హెల్తీగానే ఉన్నాయి. అండ్ సమ్ టైమ్స్ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో మీరు అబ్జర్వ్ చేయండి ఈ మొక్కని. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ప్లాంట్ని. సో వెల్ గ్రోత్ డెవలప్మెంట్ అయితే లేదు. అండ్ దీని గ్రోత్ ఇక్కడే స్టంట్ అయిపోయింది. అండ్ సో దీనికి చూడండి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రాలేదు అండ్ నార్మల్గా ఉంది మొక్క. సో ఇలాంటి ప్లాంట్ అండ్ మీకు చూపిస్తాను. సో బెస్ట్ ఈ మొక్క అని చెప్పొచ్చు. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో ఇలాగా మీరు చూసినప్పుడు ఏంటంటే ఈ మొక్కను తీసేయడం బెటర్. ఎందుకంటే ఫర్దర్ డెవలప్మెంట్ అనేది ఉండదు, ఇక్కడే స్టంట్ అయిపోతుంది గ్రోత్ అనేది. సో మనం ఇలాంటి మొక్కల్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఫ్లవర్స్ వస్తాయి, బట్ చూడండి చాలా తక్కువ అని చెప్పొచ్చు. అండ్ ఇలా గజ్జి వచ్చినట్టు మొక్క అనేది అలా అయిపోతుంది, ఒక దగ్గర అయినట్టు అయిపోతుంది. ఇంకా మొక్క అనేది గుబురుగా పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉండవు. అండ్ సో ఒకవేళ సమ్టైమ్స్ కొన్ని పురుగులు మీకు గ్రీన్ కలర్లు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి వీటి మీద. సో అప్పుడు ఏంటంటే మనం నీమ్ లీవ్స్ తోటి మనం చేసుకునే కొన్ని ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం స్ప్రే చేసుకుంటే కంట్రోల్ అవుతాయి. సో రేర్గా చూస్తూ ఉంటాం మనం, అది ఎక్కువ ప్రాబ్లం ఏం కాదు. కానీ ఒకవేళ ఇఫ్ అది కనిపిస్తే మనం ఆ పురుగుల్ని వాటితోటి చంపేయచ్చు. సో ఫస్ట్ అయితే మీరు హ్యాండ్ తోటి అలా మీకు కనిపించినప్పుడు ఆ పురుగుల్ని కొంచెం హ్యాండ్ తోటి అంటే ఏదైనా స్టిక్స్ తోటి మీరు రిమూవ్ చేసేయండి. ఇఫ్ అవి పోకపోతే అలా నెక్స్ట్ టైం అలా లీవ్స్ వేపాకు ఆకులతోటి ఫెర్టిలైజ్ చేసుకొని వాటిని స్ప్రే చేయండి. సో అలా కూడా కంట్రోల్ అవుతుంది. సో చూసారు కదా ఈ మొక్క ఎలా అంటే ఎన్ని డేస్ ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తుంది. అండ్ కొన్ని మనకు
అవి పెంచుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్.